హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య హరినాథ్. ఈరోజు మనం ఒక ఫుడ్ రెసిపీతో వచ్చేసాము. అదే స్టఫ్డ్ మిర్చి బజ్జీ. సో దీన్ని ఎలా చేయాలంటే, ముందుగా జీలకర్ర ఉప్పును దంచుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని తీసుకొని అవి కనుక కారంగా ఉన్నట్టయితే పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి చూపించినట్టుగా కోసేసి అందులో ఉన్న మిర్చి గింజలను తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా సో ఇలా ప్రతి పచ్చిమిర్చికి చేసిన తర్వాత ఇందాక మనం పక్కన ఉంచుకున్న జీలకర్ర పౌడర్ని స్టఫ్గా చేసేసుకోవాలి. ఇలా ప్రతి మిర్చికి స్టఫ్గా జీలకర్ర పౌడర్ని అందులో నింపేసి పక్కన ఉంచుకోవాలి. సో ఇలా చేసినట్టయితే మనం మిర్చిని కూడా వదలకుండా తినేస్తామన్నమాట. చాలా బాగుంటుంది ఈ జీలకర్ర పౌడరు. అలాగే మనకు డైజెషన్ కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం ఒక బౌల్లో శనగపిండి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ సోడా పొడి, కాసింత వాము వేసుకొని అందులో కొద్దిగా నీటిని చేర్చుకొని ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమం మనకు బజ్జీలు వేయడానికి చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి నూనెను కాస్త వేడెక్కనివ్వాలి. వేడెక్కిన కాస్త నూనెను, ఒక స్పూన్ నూనెను మనం శనగపిండి మిశ్రమంలో కలుపుకుంటే బజ్జీలు కాస్త క్రంచీగా వస్తాయన్నమాట. ఇప్పుడు సలసలా కాగుతున్న నూనెలో మిర్చి బజ్జీలు వేసుకోవాలి. ఈ మిర్చి బజ్జీలే కాకుండా ఇన్ కేసు మనకి ఒక పిండి మిగిలింది అనుకోండి, మిర్చి అయిపోయిన తర్వాత పిండి మిగిలితే మన ఇంట్లో ఒక ఆనియన్ కోసేసి అదే శనగపిండి మిశ్రమంలో ఆనియన్స్ను బాగా కలుపుకొని ఆనియన్ పకోడీ కూడా చూపించిన విధంగా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న ఈ ఆనియన్ పకోడా కానీ స్టఫ్డ్ మిర్చి బజ్జీని కానీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. సో ఈ కలర్ వచ్చే తర్వాత మనం దించేసుకొని ఎంచక్కా సర్వ్ చేసుకొని స్నాక్స్ లాగా తినేయచ్చు, లేదా అన్నంలోకైనా తినేయచ్చు. సో మీకు నచ్చిందా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.